ఆంధ్రప్రదేశ్లో అధికారం పోయిన తర్వాత రెచ్చిపోతున్నారు వైసీపీ నేతలు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. చేసిన వాటిని సమర్థించుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బరితెగించిన వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు. సారీ చెప్పకుండా సమర్థించుకుంటున్న వైసీపీ. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బరితెగించి మరీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన వైసీపీ విస్తృత సమావేశంలో పాల్గొన్న ప్రసన్న కుమార్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ప్రశాంతిరెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ దారుణమైన పదజాలాన్ని వాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరు దొరకనట్టు ఆమెను చేసుకున్నారని, ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ మురికి వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ బహిరంగ వేదికపైనే ఆరోపించారు. ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేయడంతో నెల్లూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడి జరిగింది. కొందరు వ్యక్తులు మూకమ్మడిగా దాడికి పాల్పడి కారును ధ్వంసం చేశారు. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కోవూరులో ఆందోళనలు ఉధృతమయ్యాయి. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తెలుగు మహిళలతో పాటు పార్టీ కార్యకర్తలు మందబైలు సెంటర్కు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా నాతో కలిసి నడుస్తున్నారు. కోవూరు అభివృద్ధికి మీరెంతో పాటుపడుతున్నారు, నీతి నిజాతిగా చేస్తున్నారని వాళ్ళందరూ నాతో కలిసి నడిచినందువల్ల ఇతను దాన్ని తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి అనిత ఖండించారు. మహిళలపై వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడుతుంటే తప్పు అని జగన్ ఎందుకు చెప్పడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని హోంమంత్రి మండిపడ్డారు. మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ రోజు కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? ప్రసన్న కుమార్ రెడ్డిపై నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పొగడడం, తిట్టడం, కాళ్లు పట్టుకోవడం ప్రసన్న నైజాం అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి కుటుంబానికి ఉన్న పేరును ప్రసన్న కుమార్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతిరెడ్డిని పొగిడింది ప్రసన్న కుమార్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకని భ్రష్టు పట్టించేసావు, ఆ కుటుంబం పేరు భ్రష్టు పట్టించేసావు. ఏం మాట్లాడతావు నిన్న? ఆమెని, ఆ భర్త ఎంపీ బీపీఆర్ ని వైసీపీలో ఉన్నప్పుడు తెగ పొగిడేవు, హోమాలు చేయించావు, దాన కర్ణులు అన్నావు, ఆదర్శ జంట అన్నావు. నేను ఏం మాట్లాడుతున్నా? ఏంది అంత ఫ్యాట్, అంత కొవ్వేంది? ఏమైంది నీకు? ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా నేతలకు మాత్రం నోటి వదరు తగ్గడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులంతా ఖండించాలని కోరారు. మహిళల గౌరవానికి భంగం కలిగించిన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణమని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డిని వైసీపీ సైతం ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నారని ధ్వజమెత్తారు. మహిళల పట్ల వైసీపీ నాయకులకు ఎలాంటి అభిప్రాయం ఉందో మరోసారి బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.